లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా భీమ్ చెక్ అందజేత ఓదెల మండలం హరిపురం గ్రామానికి చెందిన జ్ఞానవేల శ్రీనివాస్ గారి మరణం యాక్సిడెంటల్ క్లైమ్స్ కింద శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా అక్షరాల 22 లక్షల రూపాయలను ఏక మొత్తంలో ఇచ్చి అదేవిధంగా నామినీ అయిన జ్ఞానవేల భూమక్క గారికి నెలకు 9,000 రూపాయల చొప్పున పెన్షన్ 2039 వరకు అంటే 172 నెలలు అందించడం జరుగుతుంది. అంటే మొత్తం 37 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఎక్స్ ఎంపీపీ పాల రామారావు, గడ్డం మహిపాల్ రెడ్డి, వర్ధినేని సంపత్రావు, శీలం శంకర్, బైరి రవి, జంగం శ్రీనివాస్, భాస్కరరావు, జనార్దన్ రెడ్డి, బిక్కు నాయక్, నరసయ్య, వేణురావు, దయాకర్, చింతం వెంకటస్వామి, దాసరి అనిల్, తగిగొప్పుల శ్రీనివాస్, ఇల్హదుల శ్రీనివాస్, మార్క రవికుమార్ మరియు హరిపురం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 11వ సంవత్సరంలో మరణించారు. ఆయన కూడా ప్రమాదవశాత్తు మరణించారు. మరణించినప్పుడు ఆయన కట్టిన ప్రీమియం కేవలం 11,000 రూపాయలు కట్టారు అప్పుడు. కానీ 4 లక్షల రూపాయలు అప్పుడు క్లెయిమ్ అమౌంట్ ఇస్తూ నెలకి 2,000 ప్రతి నెల 2,000 రూపాయలు చొప్పున మాకు పెన్షన్ వస్తుందని. అప్పుడు వాళ్ళు తీసుకున్న పాలసీ 20 సంవత్సరాలు తీసుకున్నారు. టర్మ్ అయిపోయేంత వరకు కూడా ప్రతి నెల పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే శ్రీనివాస్ గారు కానీ లేకపోతే ఇంతకు ముందు రవి గౌడ్ గారు కానీ ఇద్దరు కూడా వెహికల్ నడిపేవాళ్ళు. అంటే నిత్యం ప్రమాద పంచుల్లోనే మనం నడుస్తున్నాం. మనం నడిపే ట్రాక్టర్కి ఇన్సూరెన్స్ ఉంటుంది, కానీ నడిపే వ్యక్తికి మాత్రం ఇన్సూరెన్స్ ఉండదు. చాలా సందర్భాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మనం ఎన్నో వాటికి ఖర్చులు పెడుతూనే ఉంటాం. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసాను, పక్కనే మనకి గ్రామ దేవతలను చేస్తున్నారు. ఆ రోజు పెద్ద అట్టహాసంగా జరుగుతుంది. అంటే ప్రతి ఇంటికి ఒక 20-30 వేల రూపాయలు ఖర్చు పెట్టాం సార్ అని చెప్తున్నారు. వాటి ఖర్చు పెట్టాలి, నేను వద్దని చెప్పాను. కానీ మన మీదే ఆధారపడిన ఫ్యామిలీస్ ని ఖచ్చితంగా మనమే సేవ్ చేయాల్సిన అవసరం ఉంది. మన ఆదాయం ఏదైతే ఉందో, మన సంవత్సరానికి ఒక 2 లక్షలు సంపాదిస్తున్నాం, దానికి మినిమం 10 రెట్లు బీమా అంటే ఒక 20 లక్షల రూపాయలకి బీమా అనేది చేయించుకుంటే పొరపాటున ఇట్లాంటి అనుకోని సంఘటన జరిగినప్పుడు ఫ్యామిలీకి భద్రత అనేది ఉంటుంది. ఇవాళ మనం ఉండగానే మన ఫ్యామిలీతో మనం ఉండగా మనకు 10 లక్షల రూపాయలు కావాలంటే ఇచ్చే వ్యక్తులు ఎంతమంది ఉంటారు? మరి మనమే లేని టైంలో మన భార్యకి ఎవరు సపోర్ట్ ఎవరు ఉంటారు? మన పిల్లలకి ఎవరు సపోర్ట్ ఉంటారు? లేదా మనం బాగా బ్రతికే ఉన్నాం, ఇప్పుడు ఎక్కువ మంది ఎక్కువ కాలం బ్రతకడానికి కూడా అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి అప్పుడు రేపు ఫ్యూచర్ లో మనం అందరం ఇవాళ యంగ్ ఇండియా అని చెప్తున్నారు మోడీ గారు. యంగ్ ఇండియా అంటే దరిదాపుగా 40-45 సంవత్సరాల వయసులో ఉన్న యువకులు 60% మంది భారతదేశంలో ఉన్నారని చెప్తున్నారు. రేపు 20 సంవత్సరాల తర్వాత వీళ్ళందరూ కూడా వృద్ధులు అవుతారు కదా. మరి ఇవాళ మనం చూస్తున్నాం ఎంతమంది వృద్ధుల్ని వాళ్ళ పిల్లలు చూస్తున్నారు, ఎంతమంది ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ప్రజాప్రతినిధులు వాళ్ళంతా కూడా వాళ్ళ దగ్గరికి ఎంతమంది వస్తారు రోజు పొద్దున్నే, మా ఇంట్లో ఇట్లా జరుగుతుంది సార్, మాకు కొద్దిగా ఏదైనా సహాయం చేయండి అని చెప్పి. లేదా మీకు అందరికీ తెలుసు, ఒక రేషన్ కార్డు ఇవ్వమనో పెన్షన్ రాయమనో పదే వాళ్ళని ప్రాధాయపడతా ఉంటారు.